నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుడి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పల్లె రవి గారు ఉన్నారు. పల్లె రవి గారు కేవలం రాజకీయంగానే బీసీ రాగం ఎత్తుకున్నారు అనేది కాంగ్రెస్ అంటుంది. నిజమేనా? బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిందే బీసీలని బీసీ డిక్లరేషన్ పేరు మీద ఎన్నికల్లో ఓట్ల కోసం మోసపూరితంగా హామీ ఇచ్చింది. ఇవాళ దాన్ని ఎండగడుతుంటే సహజంగా కాంగ్రెస్ పార్టీ ఆ మాట మాట్లాడుతుంది. ఇవాళ ఈ దేశంలో 75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో 50 సంవత్సరాలు అప్రతిహాతంగా ఈ దేశాన్ని పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ. ఒక కేంద్రంలో ఒక బీసీ శాఖ మంత్రిత్వ శాఖ పెట్టలే, కాకా కలేకర్ కమిషన్ నివేదికను అమలు చేయలే, మండల్ కమిషన్ నివేదికను అమలు చేయలే. సందర్భం వచ్చినప్పుడల్లా బీసీల పట్ల బీసీల గొంతు నొక్కింది. బీసీలకు చేయాల్సినటువంటి ద్రోహం అంతా చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో కూడా ఇక్కడ కూడా తెలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 75 సంవత్సరాల్లో 50 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఒక బీసీని ముఖ్యమంత్రిని ఎందుకు చేయలేదు? ఈ బీసీలకు చేయాల్సినటువంటి పనులు ఎందుకు చేయలేదు? ఇవాళ మీరిచ్చిన హామీలని ఎవరు మేం చెప్పింది కాదు, మీరిచ్చిన బీసీ డిక్లరేషన్ ఓట్ల కోసము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా మీరిచ్చినటువంటి హామీలే 42% రిజర్వేషన్లు, మీరిచ్చిందే సమగ్ర కులగణన, మీరు చెప్పిందే బీసీ సప్లాన్ ఏర్పాటు చేస్తామని, దానికి చట్టబద్ధత మొదటి అసెంబ్లీ సమావేశంలోనే కల్పిస్తామని చెప్పిండ్రు. సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ని కేటాయిస్తామని చెప్పారు బీసీలకు. ఎవరిచ్చింది? మీరిచ్చింది కదా. మీరిచ్చి ఇప్పటివరకు ఒకటైనా చేయకుండా వాటిని ప్రశ్నిస్తే ఇంకేదో రాజకీయం చెప్పేస్తున్నారు. మాట్లాడేటటువంటి వానికి అంటే మీరు ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మాలి, మీరేం చెప్పినా కరెక్ట్ అని చెప్పాలి. బరాబర్గా మీరు చెప్పినటువంటి మోసాన్ని అన్ని వర్గాలను చేసినట్టుగా బీసీలను కూడా మోసం చేస్తామంటే ఇక్కడ ఊరుకోవటానికి ఇవ్వలేరు. చైతన్యవంతమైనటువంటి బీసీ సమాజం బరాబర్గా క్షేత్రస్థాయిలో మీ మోసాన్ని ఎండగట్టి ప్రజలు విడమర్చి ఖచ్చితంగా రాజకీయంగా మీరు చేసినటువంటి దాన్ని ప్రజల ముందు ప్రజాక్షేత్రంలో బరాబర్ ఇప్పుడు మీకు దమ్ముంటే బీసీని అధ్యక్ష పదవిలో కూర్చోబెడతారని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. అరే మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు కదా, మీకు దమ్ముంటే రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేయమని చెప్పండి. ఎందుకు చేయలే? 75 సంవత్సరాల్లో రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా, 50 ఏళ్ళు పరిపాలించింది. ఎందుకు చేయలే? ఒక్క బీసీని ఎందుకు చేయలే? 75 ఏళ్లలో ఇవాళ 75 ఏళ్లలో 50 ఏళ్ళు దేశంలో రాష్ట్రం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి కేంద్రంలో. ఎందుకు పెట్టాలి? అవి చెప్పమని చెప్పండి. ఒక బీసీసీ అధ్యక్షుడు ఏం కానీ ఇవాళ బీసీల కోసం ఏం చేయాలో ఇవాళ ఇదే బీఆర్ఎస్ పార్టీ తొలి శాసనసభ స్పీకర్ని ఒక బీసీ మల్సూనాచారి గారిని ఒక బీసీ బిడ్డని చేసింది. అదే తొలి శాసన మండలి చైర్మన్ మా స్వామి గౌడ్ గారిని ఒక బీసీ బిడ్డని చేసింది. అదే తొలి ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారిని ఒక బీసీ బిడ్డని చేసింది. బీసీలకు ఏం చేయాలనో కేసీఆర్ గారికి తెలుసు, బీఆర్ఎస్ పార్టీకి తెలుసు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదో అది చేయండి. డైవర్షన్ పాలిటిక్స్ అన్ని దగ్గర చేసినట్టుగా చిల్లర మల్ల రాజకీయం చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తామంటే ఈడ ఊరుకోవడానికి మీరు చెప్పిందాలు వినడానికి ఎవ్వడిక్కడ ఏమో చేతులు ముడుచుకోలేం లేరు. బరాబర్గా మీరు చేసిన మోసాన్ని ప్రశ్నిస్తాం, ఎండగడతాం, అడుగుతాం. మీ మెడలు వంచి మీరు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా అమలు చేసినట్టుగా చేస్తాం. ఓకే, ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వము గత ఎన్నికల్లో కానీ బీసీలను అన్యాయం చేసింది అని మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నారు. నిజమేనా? మహేష్ కుమార్ గౌడ్ గారు ముందు ఒక మాట, ఆయన నిజాయితీగా ఉంటే ఆయన ఒక బీసీ బిడ్డ, ఓ పీసీసీ అధ్యక్షుడిగా నీ అధిష్టానాన్ని గల్లబట్టి అడుగు. ఏం చెప్పి ఎన్నికలకు ముందు నీ ఏఐసీసీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడిండు, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే గారు ఏం మాట్లాడిండు. ప్రతి అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గానికి 2 చొప్పున ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారంగా బీసీలకు 2 అంటే ఒక పార్లమెంటుకు 2 సీట్లు ఇస్తామని చెప్పారు. బీసీలకు 34 ఇవ్వాలి. ఎన్ని ఇచ్చిండ్రు? 18 సీట్లు ఇచ్చారు. 18 సీట్లు ఇచ్చి అందులో 5 హైదరాబాద్లో బహదూర్పుర, యాదత్పుర, చాంద్రాయణగుట్ట ఇచ్చి మీరు ఆ బీసీలకు మీ సీట్లు ఇచ్చినామని చెప్పాడు. కేసీఆర్ గారు 24 సీట్లు ఇచ్చిండు. ఏ పార్టీ అయినా మీ పార్టీ ఇచ్చిండు, గెలిపించిండు. ఎందుకు మాట్లాడతారు? ఊరికే మాట్లాడక మీరు బరాబర్ మీరు ఇచ్చిన హామీ ఏదో అది నెరవేర్చండి. లిక్కర్ స్కామ్లో బయటపడేందుకే కవిత తనను తాను రాజకీయంగా ప్రూవ్ చేసుకునేందుకే ఇలాంటి ధర్నాలు చేస్తున్నారు అని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. అంటే కవిత కొత్తగా ఏమన్నా ఉద్యమాల్లోకి వచ్చిందా? అరే 15 సంవత్సరాల నుంచి అటు తెలంగాణ ఉద్యమంలో, సామాజిక ఉద్యమంలో తెలంగాణ సాంస్కృతిక చారిత్రక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో నిలబడినటువంటిది. ఒక మహిళా బిల్లు కోసం కానీ తర్వాత దానికోసం కానీ ఉన్నటువంటిది. ఆ విధంగా నిలబడ్డది కాబట్టే ఆమెను కుట్రపూరితంగా అక్రమంగా కేసు బనాయించి జైల్లో పెట్టారు. అది మీరు బీజేపీ కాంగ్రెస్ పార్టీ కలిసి అక్రమంగా జైల్లో పెట్టారు. జైల్లో పెడితే వెనక్కి తగ్గుతుంది అనుకున్నారు, భయపడుతుంది, నోరు మూసుకొని ఉంటుంది అనుకున్నారు. భయపడరు. ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటి నాయకత్వం కాబట్టి బరాబర్గా
ఖచ్చితంగా ప్రజల కోసం ఏ సామాజిక ఎజెండా ఉంటుందో ఆ ఎజెండా కోసం నిలబడతారు, కొట్లాడుతుంది, మాట్లాడుతుంది. ఎన్ని కేసులైనా కవిత భయపడదు. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చినటువంటి ఏ నాయకత్వం మేము ఎవరం కూడా భయపడం. తండ్రి ఏమో ఇంట్లో, బిడ్డేమో బయట అనేది చర్చ. అరే ఏది పడితే అది మాట్లాడతారు. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు నిలవేర్చండి, మీరు చెప్పినటువంటి హామీలు నిలవేర్చండి. బక్వాస్ మాటలు, బోగస్ మాటలు మాట్లాడటం కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చింది, మేము అది అడుగుతున్నాం, అదే అమలు చేయండి. అది చేయకుండా మీరు తల్లి ఇప్పుడు ఆమెనేమో రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేశానని చెప్తారు. ఇవాళ పోరాటం కొత్త కాదు కదా. మీరు ప్రజలకు ఇచ్చిన హామీలు, వాటిని నమ్మి ప్రజలు మీకు అధికారం అప్పచెప్పిండ్రు, మీకు ఓట్లేసిండ్రు, మీరు అధికారంలో ఉన్నారు. మీరు ఏదో హామీ ఇచ్చిండ్రో చేయండి. 42% రిజర్వేషన్లు చేయండి. బీసీలకు నీకు సప్లాన్ చట్టబద్ధత కల్పించండి. సంవత్సరానికి 20,000 కోట్ల చోట్ల బడ్జెట్లో పెడతామని చెప్పి మీరే కదా చెప్పింది. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు, సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తున్నారు. ముదిరాజులను బీసీ ఏలో చేస్తామన్నారు. వీటిలో మొత్తంగా 60 హామీలు ఇచ్చారు బీసీలు. అది అమలు చేయండి. మీరు ఇచ్చిన హామీలే, మీరు చెప్పిన మాటనే, ఆ హామీలను అమలు చేయండి. వాళ్ళ లంగ మాటలు మాట్లాడటం మానేయండి. నల్లమల్ల టైగర్ను చూసి కేసీఆర్ ఇంట్లో పడుకున్నారు అనేది కాంగ్రెస్ అంటుంది. ఇక నల్లమల్ల టైగరా లేకపోతే కాగితం పొల తెలుస్తుంది కదా. ఇప్పటికే జనం చీకొడుతున్నారు, సిగ్గు లేకుండా ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలు తెలుస్తున్నారు. ఏది హైడ్రా బాధితులు కానీ, మూసి బాధితులు కానీ, లగచర్ల సొంత నియోజకవర్గంలో ప్రజలు తిరుగుబాడి ఊరికిచ్చిండ్రు. అక్కడికి పోయి చెప్పు సమాధానం. ఆ నల్లమల్ల టైగర్ ఏదో ఆయన కొడంగల్ నియోజకవర్గంలో, ఆయన సొంత నియోజకవర్గంలో మాటలు చెప్పాలి. టైగర్లు, బీగర్లు అని. అరే ఇటువంటి పులుల్ని తెలంగాణ 100 మంది పులులను చూసింది. ఆ పులులనే టైం వచ్చినప్పుడు తొక్కింది తెలంగాణ. తెలియకపోతే తెలుసుకొని మాట్లాడమని చెప్పండి. ఈ పులులకు భయపడితే అది కాదు తెలంగాణ. ఇవి మేకలు, ఈ మేకలు తెలంగాణ మేకలే పులులను తరిమిన చరిత్ర ఇవాళ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ఇచ్చింది. ఇలా కాదు, పులులను తరిమిన చరిత్ర ఎక్కడైనా ఉంది అంటే అది తెలంగాణలో ఉంది. ఈ పులులను ఉరికిచ్చి అదే నల్లమల్లలో దాచుకునేటట్టు వచ్చేస్తారు తెలంగాణ. ఎవరిని దొక్కిండ్రు? మిమ్మల్ని మీరు దొక్కుంటూ వచ్చిండ్రు. మిమ్మల్ని ప్రజలు తొక్కకుండా చూసుకోండి. మిమ్మల్ని రాజకీయంగా డెత్ డిక్లరేషన్ ఇవ్వకుండా, ప్రజలు ఇవ్వకుండా చూసుకోండి. గంతే. ఓకే, థ్యాంక్ యూ.